అదుగో వస్తున్నాడు గజాననుడు. క్షమించండి, అసలు మీరు ఎలా పడిపోయారు? నేను మిమ్మల్ని గెలిపించడానికి నా ప్రాణాలు పణంగా పెడుతున్నాను. అయ్యో, ఇలా జరిగిందేంటి? నిరాశపడకండి మూషికోత్తమా, తమరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. మీరేమీ చింతించకండి, మనం ఇప్పుడే వెళ్ళి చేరుకుంటాం. అలాగే విజయం సాధించేది కూడా మనమే. కానీ ఎలా గజాననా? ఇలా గజానన, నాకు భయం వేస్తుంది. అయ్యో, తమరు ఎంత వేగంగా జారిపోతున్నారు. ఈ వేగానికి నేను మీ చేతిలో నుంచి జారిపోతానేమో. అయ్యో, నాకు భయం వేస్తుంది. ఇదిగో వచ్చేసా. ప్రణామం పెద్దమామ. ప్రణామం మామయ్య గారు. ప్రణామం తండ్రి గారు. ప్రణామాలు మాత. పుత్ర గజానంద, నువ్వు నీ రాకలో ఆలస్యం జరిగింది. వెంటనే వెళ్ళి నీ స్థానంలో నిలబడు. ఇంకో మాట, ఇప్పుడు నువ్వు నీ వాహనాన్ని నువ్వే తీసుకొచ్చావు. గుర్తుంచుకో పుత్ర, పోటీ పడుతున్నప్పుడు నువ్వు నీ వాహనాన్ని అధిరోహించడం అనివార్యం. మీరంతా పోటీకి సిద్ధంగా ఉండండి. నా శంఖనాదం వినపడగానే మీ అందరి పోటీ ఆరంభమవుతుంది. అంటే నేను ఈ పోటీలో ఏకాకిని కాదు. బాలక గజానన, ఈ పోటీలో నేను మీకంటే ముందున్నాను. చాలా కఠిన పరిస్థితి ఎదురు కాబోతోంది. ప్రళయ భీకర దేవాసుర యుద్ధంలో సర్వశ్రేష్ఠుడైన వారి సామర్థ్యం ఎంతో అవసరం. అందువల్ల ఉత్తమోత్తముడైన వారే విజేత కావాలి. దేవతల రాజునైన ఇంద్రుడను నేను కనుక నాకు మాత్రమే ప్రథమ దేవుడినై ప్రథమ పూజ నాకు మాత్రమే లభించాలి. ఐరావతమా, వేగంగా ముందుకు సాగు.
అద్భుతం ఐరావతమా. అత్యద్భుతం ఐరావతమా, వెళ్ళు. అలాగే దేవరాజా, తమరు నన్ను ఓడించాలని భావిస్తే దృష్టి పెట్టాల్సింది నా మీద కాదు, ఇదేమిటి వాయువేగంతో ఎగిరిపోతున్నాడు ఆ కార్తికేయ కుమారుడు. ఇప్పుడు చూసుకుందాం ఇంద్రదేవా, తొలి పూజార్హత ఎవరికి లభిస్తుందో. ఐరావతమా, వేగాన్ని పెంచు. గజాననుడెక్కడా? మా వాహనం ఇంకాస్త వేగంగా పరిగెత్తినట్లయితే నేను ఇంకా ముందుకు వెళ్ళుండేవాణ్ణి. ప్రథమ పూజ్యుడు కావడానికి నాకున్న అర్హత నిరూపించుకునేవాణ్ణి. మా మూషికోత్తముడు మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు ఏదైనా ఉపాయం ఆలోచించాలి, కానీ అదెలా? గజాననుడి కోసం వెనక్కి చూస్తూ మీ వేగాన్ని తగ్గించుకోకండి దేవసేనాపతి కార్తికేయ, లేకపోతే మీ సోదరులిద్దరూ పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుంది. కార్తికేయుడు వెనక్కెందుకు వస్తున్నాడు? నారాయణ నారాయణ. త్రిమూర్తులకు ప్రణామాలు, మాతలకు ప్రణామాలు. అద్భుతం. చూస్తున్న కొద్దీ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది ఈ పోటీ. దేవర్షి నారద, దేవతల మధ్య ద్వేషాన్ని, ఆగ్రహం కలిగించడం ద్వారా కలహ భోజనుడు అనిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చారు? నారాయణ నారాయణ. దేవతల మధ్య ద్వేషాలు కలిగించడమా? నా ఉద్దేశం అది కాదు ప్రభు. జగత్ కళ్యాణాన్ని కోరుకునేవాణ్ణి. తమరి ఆదేశాలు శిరసా వహిస్తాను. అయిన ప్రభు, ఎంతటి ఉత్కంఠభరితమైన పోటీని ఎలా వదులుకోమంటారు? ఈ విషయం మీకు తెలియంది కాదు ప్రభు. అయినా ఈ ఎన్నికకు కారణం మీకు తెలిసిందే కదా. దీని ద్వారా మనకి లభిస్తాడు అందరి సమస్యలను పరిష్కరించే దైవం. మాత, నాకెంత మాత్రమూ అర్థం కావడం లేదు. మెల్లని వాహనంపై ఆసీనుడైన గజాననుడు వెనకబడ్డాడు వేగం లేనందుకు. కానీ అత్యంత వేగవంతమైన వాహనంపై ప్రయాణించే కార్తికేయుడు కూడా ఎందుకు వెనకబడ్డారు? దేవర్షి నారద, తమరేమీ ఆలోచించకండి. అందుకు కార్తికేయుడికి తగిన కారణం ఉండే ఉంటుంది. నిస్సందేహంగా. మీరేం చింతించకండి ప్రభు. నా ఆశలు ఇంకా గజాననుడిపైనే ఉన్నాయి. మీకు గుర్తుందా స్వామి, తను మీ శంఖాన్ని తీసుకుపోయాడు, కానీ ఆ విషయం మీరు గుర్తించలేకపోయారు. చాలా తెలివైనవాడు. తన మేధస్సును ఉపయోగించి ఏదో ఒక మార్గాన్ని తప్పకుండా కనిపెడతాడు. ఆ మాటనెవరూ కాదనలేరు. అయినా పార్వతీమాత, తమరు నిశ్చింతగా ఉండొచ్చు. గజాననుడు ఒంటరివాడు కాదు. చూడండి, కుబేరుడు కూడా తనకి తోడుగా ఉన్నాడు కదా.
అది తెలివంటే కుబేరుడు కందమూలం చూపించి తన వాహన వేగాన్ని భలే పెంచుకున్నారే. అది చాలా గొప్ప ఉపాయం. నేను కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. తొండమయ్య, గుర్తుంచుకోండి, ఈ లడ్డూని తినకూడదు. మూషికొత్తముడికి చూపించాలి అంతే. లడ్డు. అయ్యో, ఇదేమిటి మూషికొత్తమా? లడ్డూ కావాలంటే మీరు ముందుకు పరిగెత్తాల్సిందే, అస్సలు ఆగకూడదు. అయ్యో, కింద పడ్డారా గజానన? నన్ను క్షమించండి. నేను నా ప్రాణాలనైనా పణంగా పెడతాను తమరి విజయం కోసం. కానీ ఏం చేయమంటారు నన్ను? ఈ లడ్డు చూడగానే నా చోర బుద్ధి ఊరుకోలేదు. ఇందులో మీ తప్పేమీ లేదు మూషికొత్తమా. నేనే మీకు లడ్డు ఆశ పెట్టి లాభం పొందాలనుకున్నాను. మరేం పర్వాలేదు, ప్రయత్నం చేద్దాం, సరేనా? మూషికొత్తమా, మనం ఎంత ప్రయత్నించినా ఈ పోటీలో ఎలా గెలుపు పొందగలం? గజానన. అన్నయ్య, తమరిక్కడేం చేస్తున్నారు? పోటీ విరమించుకొని వెనక్కెందుకొచ్చారు? నేను కూడా ఆ మాట అడగడానికి వచ్చాను గజానన. నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? మిగిలిన దేవతలు ఎంత ముందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? నువ్వు చూస్తే ఇంకా ఇక్కడ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇదేమిటి మాత? ఇంతవరకు మనం సంతోషించడానికి కారణం గజాననుడు ఒంటరిగా లేడనుకోవడం. ఇప్పుడు మీరే చూడండి, కుబేరుడు కూడా ముందుకు వెళ్ళిపోయారు, వెనకబడిపోయాడు గజాననుడు. ఇదేమిటి? కార్తికేయ కుమారుడు కూడా పోటీని వదిలిపెట్టి వెనక్కి వచ్చారు. క్షమించండి మాత, తమరి పుత్రుడు పోటీ నుంచి బహిష్కరించబడినట్లే. పరిస్థితి బట్టి చూస్తే గజానందుడే కాదు, కార్తికేయ కుమారుడు కూడా తొలి పూజార్హతని సాధించలేరనిపిస్తోంది. అన్నయ్య, తమరు నా కారణంగా ఇక్కడే ఆగిపోకండి, వెళ్ళండి, పోటీలో పాలు పంచుకోండి. లేదు గజానన, ఈ పోటీలో ఒక ప్రధాన పోటీదారుడిగా నువ్వు కూడా ఉండాల్సిందే. కానీ నీ వాహనం మూషికోత్తముడు అతి మెల్లగా నడుస్తూ వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నన్ను ముందుకు ఎలా వెళ్ళమంటావు? అన్నయ్య, నేను పోటీ నుండి విరమించుకోవడం లేదు, పోటీలో కొనసాగుతూనే ఉన్నాను. కర్తవ్యాన్ని నిర్వహించడమే ప్రధానం. ఎవరూ తన సామర్థ్యాన్ని మించి ఏ పని చేయలేరు కదా. నా కోసం మీరు ఆగవద్దు. మీరు మీ వేగాన్ని ప్రదర్శిస్తే తమరిని ఎవ్వరూ ఓడించలేరు. ఇలాగే పోటీ పడాలి. మిగిలిన దేవతలంతా భూమి దాకా వెళ్ళిపోయారు. అందరికంటే ముందు నేనే ఉన్నాను. చాలు, ఇక్కడి తీర్థాలన్నింటినీ అందరికంటే ముందు నేనే దర్శించుకుని వస్తాను. సూర్యదేవా, మీరే మాత్రం భ్రమపడకండి. మీ వేగం అద్భుతంగా ఉంది, కానీ మీరు మాత్రమే వెళ్ళగలరన్న భ్రమలో ఉంటారు మీరు. ఇప్పుడు నా వేగాన్ని చూడండి మీరు. అప్పుడు మీకు మాత్రమే కాదు, మీ సప్తాశ్వాలకు కూడా కళ్ళు తెరుచుకుంటాయి సూర్యదేవా.
పోటీలో ప్రత్యర్థి వేగాన్ని తగ్గించడం కూడా గొప్పే సూర్యదేవా. ప్రథమ పూజ్యుడిగా అవతరించి తమరి తొలి పూజని తప్పకుండా అందుకుంటాను నేను. అమ్మా, తండ్రి గారు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నయ్య. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. వెళ్ళి పోటీలో పాల్గొనండి. ఎంతైనా మీ విజయమే నాకు విజయం. మనిద్దరి మధ్య ఏ తేడాలు లేవు కదా. దేవేంద్రుడు పవిత్ర గంగానదిలో స్నానం కూడా పూర్తి చేశారు. నేను స్నానం చేసేలోపు ఆయన విశ్వనాథుడు దర్శనం చేసుకుని కాశీయాత్ర పూర్తి చేసుకుంటారు. రావడంలో చాలా ఆలస్యం చేశారు దేవతలారా. దేవతలందరూ కాశీ చేరుకున్నారు. ఇక వారిలో దేవేంద్రులు వారే ముందున్నారు. శుభం. ఇంతవరకు నేనే ముందున్నాను. ఇకపై ఎవరిని నాకంటే ముందుకు వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. వేగం పెంచు ఐరావతమా. అద్భుతం. నిన్నిలా వదిలేసి నేనొక్కనే ఎక్కడికి వెళ్ళలేను. నువ్వు గనుక ఈ పోటీలో పాల్గొనకపోతే నాకు ఈ పోటీలే వద్దు. నా దృష్టిలో విజయం కాదు, మన కుటుంబమే ప్రధానమైనది గజానన. నాకు నువ్వే ఎక్కువ ప్రధానం గజానన. అన్నయ్య, తమరు నిజంగానే నేను విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే తమరు వెళ్ళండి. వెళ్ళి విజయాన్ని సాధించండి. తమరి విజయమే నా విజయం కదా. అన్నయ్య, వద్దనుకుంటే ఎలా? ఈ తమ్ముడు కోసమైనా పోటీ పడలేరా? మా అన్నయ్య గారంటే ఏంటో అందరికీ నిరూపించండి. తమరు విజయం సాధించి నన్ను అజేయాన్ని చేయాలి. ఒకవేళ నా స్థానంలో నువ్వే ఉండి ఉంటే గజానన, అప్పుడు నాకెంతో సంతోషంగా ఉండి ఉండేది. నువ్వు గనుక అజేయుడివైతే దాన్నే నా విజయంగా భావించేవాడిని. మీరేమీ బాధపడకండి అన్నయ్య. నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. మీరు బయలుదేరండి.
ప్రభు, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరేం బాధపడకండి మూషికోత్తమా. ఇక్కడ దారి లేకపోతే దాని అర్థం ఇంకెక్కడ దారి ఉండదని కాదు కదా. కాశీలోను నేనే ముందొచ్చాను, ఇక్కడ హరిద్వారానికి కూడా నేనే ముందొచ్చాను. ఈరోజు నాకు ఎంతో జీవితంలో ముఖ్యమైన రోజు. ముందుకు వెళ్ళండి. నేను అగ్నిని ఇంద్రదేవ, తమరిని నా నిప్పుల గుండంలో నడిపించకుండా వదలను. ఐరావతమా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఐరావతమా, ఏమాత్రం కంగారు పడకూడదు. ఐరావతమా, ముందు చూసుకోండి. నారాయణ నారాయణ, అద్భుతం. కళ్ళు తప్పించడానికి మనసొప్పటం లేదు, అంత అద్భుతంగా ఉంది ఈ పోటీ. ప్రతి క్షణం అంచెలంచులుగా మార్చేస్తుంది పరుగు పందెం. కాశీలో దేవేంద్రుల వారు అందరికంటే ముందొస్తే ఇక్కడ అగ్నిదేవుడు తన తెలివితేటలతో అందరినీ వెనక్కి నెట్టేశారు. గతంలో ఎప్పుడూ కూడా దేవతల్లో ఈ పోటీ విద్యలు ఎవరూ ఎప్పుడూ చూసినట్లు లేదు. మాత, నేను తమని నిరాశపరచడం లేదు, కానీ తమరే చూడండి, దేవతలందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. హరిద్వారాన్ని దాటి హృషికేశానికి ప్రయాణం ఆరంభించారు. కానీ గజాననుడు ఏం చేస్తున్నారు? పాపం వారు ముందుకు వెళ్ళినట్లు లేదు. కానీ కార్తికేయ కుమారుడు, వారి పట్ల మీ అభిప్రాయం ఏమిటి మాత? తమరి ఉద్దేశం ఏమిటి? తను దేవతలందరినీ వెనక్కి తోసి ముందుకు రాగలరంటారా? నా మాతా తండ్రుల యొక్క గౌరవం నిలబెట్టడానికైనా నేను ఈ పోటీలో గెలవక తప్పదు. అది జరగాలంటే నేను వేగాన్ని పెంచి దేవతలందరినీ దాటి ముందుకు వెళ్ళాలి. అగ్నిపన్నాగ నుండి బయటపడి చివరికి ఇంద్రదేవుడు కూడా హరిద్వార యాత్రని పూర్తి చేసుకున్నాడు. ఇక హృషికేశంలో చేసుకోవాలి దర్శనం. హృషికేశ్,
హరిద్వారంలో వచ్చాడు వరుణదేవుడే ముందు. ఋషికేశంలో ఎవరొస్తారో అంతకంటే ముందు. గంగాసాగరానికి అందరికంటే ముందు నేనే చేరుకుంటాను. సూర్యదేవుడే అందరికంటే ముందు హృషికేశాన్ని దర్శనం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు దర్శనం చేసుకుంటారు గంగాసాగరాన్ని? నేను జగన్నాథ ఆలయం చేరుకున్నాను. పద. భూమిపై అన్ని తీర్థాలను దర్శనం చేసుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు పాతాళంలో ప్రవేశించటం అంత సులభం కాదు. పూరి చేరుకున్నాను నేను. ఇక కంచికి వెళ్ళాలి. భూమిపై చివరి తీర్థానికి చేరుకున్నాను నేను, ద్వారకా.
ఇప్పుడు దేవగణాలందరూ వారి అంతిమ లక్ష్యమైన పాతాళలోకంలోకి ప్రవేశిస్తున్నారు. దేవతలందరూ ప్రయాణమైతే చేస్తున్నారు గాని కార్తికేయ కుమారుడు గాని గజాననుడు గాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నారు ప్రభు. అయినా నాకు అనుమానం మాత, కార్తికేయ కుమారుడు బాల గజాననుడు ఈ పోటీలో పాల్గొనడం అనేది అంత అవసరమా చెప్పండి? దేవర్షి, తమరు మా పుత్రుల గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మా కార్తికేయుడు ఈ పోటీలోకి ఆలస్యంగా ప్రవేశించిన మాట నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు తన వేగం చూడండి. నాకు మా ఇద్దరి పుత్రుల మీద పూర్తి నమ్మకం ఉంది. వారు ఈ పోటీలో తప్పక విజయం సాధించగలరు. తప్పకుండా. భూమిపై తీర్థాల దర్శనం పూర్తయింది. ఇంకా మేం పాతాళ లోకానికి వెళ్ళాలి. కానీ పాతాళ లోకానికి ఎలా వెళ్ళాలి? అక్కడికి వెళ్లే మార్గం ఎక్కడుంది ఇంద్రదేవా? మనలో ఎవరికి పాతాళ లోకానికి వెళ్లే మార్గమే తెలీదు. ఇంకా అక్కడికి ఎలా చేరుకుంటాం మనం? నాకు తెలుసు పాతాళ లోకానికి మార్గం. తనింత దూరం ఇంత త్వరగా ఎలా వచ్చాడు? అయినా మాకే తెలియనిది మీకెలా తెలుస్తుంది కుమార కార్తికేయ? తమరు మమ్మల్ని మోసపుచ్చి భ్రమ కలిగేలాగా చేస్తున్నారు. లేదు దేవేంద్ర,
నేను తమరిలాగానో తమ ఇతర దేవతల్లాగానో కపటాన్నో మోసాన్నో కాదు, బలాన్ని బుద్ధిని మాత్రమే ఉపయోగిస్తాను. సముద్రదేవా, మాకు సహాయం చేయండి. ఈయన విన్నపాలు విని సముద్రంలో కొద్దిపాటి కదలిక కూడా లేదు. సముద్రదేవా, నేను తమరికి విన్నవించుకుంటున్నాను, దయచేసి సహాయం చేయండి. దేవసేనాపతి కార్తికేయ, తమరి ఈ వినమ్ర నివేదన వల్ల సమయం వ్యర్థం కావడం తప్ప మరే లాభం లేదు. ప్రణామాలు సముద్రదేవా. ప్రణామాలు. తమరి జలాన్ని 2 భాగాలుగా విభజించి మాకు పాతాళ లోకానికి వెళ్ళే అవకాశం ఇప్పించండి సముద్రదేవా. నన్ను క్షమించండి, తమరికి నేను ఏమాత్రమూ సహాయం చేయలేదు. మరి తమరి సహాయం లేకుండా మేము పాతాళ లోకానికి ఎలా ప్రవేశించగలం? ఈ ప్రశ్నకు సమాధానం మీరే అన్వేషించాల్సి ఉంటుంది కుమార కార్తికేయ. ఇదంతా సులభమైన పోటీ కాదు. ఈ పోటీలో తమ బుద్ధిని, బలాన్ని ఉపయోగించి ముందుకు సాగాల్సి ఉంటుంది తమరు. మీరే చూశారుగా, నాకు ఈ విషయం ముందే తెలుసు. భూలోకంలో తీర్థాలను సందర్శించడం చాలా సులభం, కానీ పాతాళ ప్రవేశానికి స్వయంగా కనిపెట్టాలి పరిష్కారం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయక తప్పదు. ఆ తర్వాతే మార్గం సుగమం అవుతుంది. ఇక్కడే పొరబడుతున్నాడు కార్తికేయ కుమారుడు, మిగిలిన దేవతలు, ఇంకా బాలుడు గజానందుడు. క్షమించండి పార్వతీమాత, ఇక బాల గజాననుడి విషయంలో చెప్పడానికి వినడానికి ఏమీ లేదు. బాలక గజానంద, నారాయణ నారాయణ, పరిస్థితిని బట్టి తమరు మార్గం మరిచినట్లున్నారు. గజానంద, పోటీ జరుగుతున్నది అక్కడ, ఇక్కడ కాదు. తమరిప్పుడు ఉండాల్సింది అక్కడే కానీ ఇక్కడ కాదు. మరచిపోయింది నేను కాదు, తమరే మర్చిపోయారు. నేను రావాల్సిన స్థానానికే వచ్చాను. బాలక గజానంద, నారాయణ నారాయణ, పరిస్థితిని బట్టి తమరు మార్గం మరిచినట్లున్నారు. గజానంద, పోటీ జరుగుతున్నది అక్కడ, ఇక్కడ కాదు. తమరిప్పుడు ఉండాల్సింది అక్కడే కానీ ఇక్కడ కాదు.
మరచిపోయింది నేను కాదు, తమరే మర్చిపోయారు. నేను రావాల్సిన స్థానానికే వచ్చాను. నాకిప్పుడు అర్థమైంది పార్వతీమాత. అంటే తమరు ఓటమిని అంగీకరించినట్లేగా గజానంద. ఎందుకంటే పరిగెత్తలేని తమ వాహనం కారణంగా. ఓయ్ లేదు లేదు నారద మహర్షి, ఓటమి నొప్పుకోలేదు. గెలిచి చూపిస్తానని చెప్పటానికే నేనిక్కడికి వచ్చాను. జీవితం విసిరే సవాళ్లను ఆహ్వానించడమే నేర్పింది అమ్మ. పరిగెత్తి చూపిస్తాను, కాళ్ళతో కాదు తెలివితో. తెలివితో ఎలా పరిగెడతాడు ఈ గజానందుడు? నేను మా తల్లిదండ్రులకు పూజలందించి వారి ఆశీర్వాదాలతో ఈ పోటీలో పాల్పంచుకుంటాను. ఈ గజానంతుడు ఇక్కడ కూర్చొని అక్కడ పోటీలో ఎలా పాలు పంచుకుంటాడో? సముద్రదేవుడు భయపడి ఈయనకి దారి చేస్తాడు కాబోలు. అద్భుతం! కార్తికేయుడు వేలాయుధానికి సముద్రదేవుడు 2 భాగాలుగా విడిపోయాడు. అద్భుతం, ఆశ్చర్యకరం, అనూహ్యం. సముద్రం కింద చూడండి, పాతాళానికి ద్వారం ఉంది. అందరం త్వరగా వెళ్దాం రండి. సముద్ర జలాలు తిరిగి యథాస్థానానికి రావడం ఆరంభమైంది. ఐరావతమా, ముందుకు పదండి. ముందుకు వెళ్దాం. పాతాళలోక ద్వారాలు మూసుకుపోతున్నాయి. మనం త్వరగా అక్కడికి చేరుకోవాలి. పదండి త్వరగా, ఆలస్యం చేయడం మంచిది కాదు. త్వరగా
కాదు, సాక్షాత్తు భూదేవి ప్రతిరూపమే. తండ్రి గారంటే సాక్షాత్తు పరమాత్ముడే. అంటే అనంతమైన బ్రహ్మాండం తల్లిదండ్రులలోనే కొలువై ఉన్నారు. కనుక సకల లోకాలను చుట్టి రావడం నాకెంత మాత్రం కష్టం కాబోదు. ఎందుకంటే తల్లిదండ్రులకు భక్తితో ప్రదక్షిణ చేస్తే సకల తీర్థాలను దర్శించినట్టే. మన గజానందుడు ఏం చేస్తున్నాడో చెప్పండి. నారాయణ నారాయణ. దేవర్షి నారద తానేం చేస్తున్నాడంటే పోటీలో పాలు పంచుకుంటున్నాడు. ప్రభు, గజానందుడు ఇక్కడున్నాడు, కానీ అక్కడ అసలు ఇదెలా సాధ్యం? ఈ గజానందుడు వాయువేగంతో వెళ్ళిపోతున్నాడు. గజాననుడు కైలాసంలో ఇక్కడే ఉన్నాడు, కానీ అక్కడ పోటీ పడుతూ అంత వేగంగా ఎలా వెళ్తున్నాడో ఆశ్చర్యంగా ఉంది. ప్రభు,
ఇది ఎలా సాధ్యపడింది? అందులో సాధ్యం కాందేముంది దేవర్షి. బ్రహ్మాండం ఎంత విశాలమైందో అంతే సూక్ష్మమైనది దేవర్షి. ఈ అనంతమైన బ్రహ్మాండంలో ఒక చివరకు చేరుకోవడం సాధ్యం కాదు. కానీ ఆ బ్రహ్మాండంలోని ప్రతి పరమాణువులోనూ బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల పాదాల్లోనే ముల్లోకాలు ఉంటాయి. ఎంతటి మేధావో, ఎంతటి సూక్ష్మ దృష్టి. అయినా ప్రభు, ఇదెలా సాధ్యం? మన గజానందుడు ఇక్కడ తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడ మిగిలిన దేవతలతో ధీటుగా పోటీ పడుతున్నాడు. ఎలా సాధ్యం? అందులో సాధ్యం కాందేముంది దేవర్షి. ఈ బ్రహ్మాండం ఎంత విశాలమైందో అంతే సూక్ష్మమైనది. అదేవిధంగా ఈ అనంతమైన బ్రహ్మాండంలో ఒక చివరకు చేరుకోవడం సాధ్యం కాదు. కానీ ఆ బ్రహ్మాండంలోని ప్రతి పరమాణువులోనూ బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. తల్లిదండ్రుల పాదాల్లోనే ముల్లోకాలు ఉంటాయి. అందుకే గజాననుడు తన తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేస్తూనే ముల్లోకాలను చుట్టి వస్తున్నాడు. ఇదెలాగంటే, మనకి పూజలు చేసే భక్తులు మన విగ్రహాలకు నైవేద్యం పెడతారు, కానీ దాన్ని సేవించేది మాత్రం మనమే కదా. హవిస్సులు యజ్ఞకుండలంలోని అగ్నికి సమర్పిస్తారు, కానీ వాటిని సేవించేది దేవతలే కదా నారద. బోధపడింది ప్రభు. అద్భుతం. నారదుడు ఆశ్చర్యచకితుడవుతున్నాడు. అక్కడ దేవతలందరూ భూమి పాతాళాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. కానీ ఇక్కడ గజానందుడు కేవలం తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. నారాయణ నారాయణ. దేవర్షి నారద, శుభ సమయం ఆసన్నమైంది. ఇక ఆది దంపతుల పుత్రుడు చేస్తున్న ఈ అద్భుతమైన లీలని సకల లోకాలు దర్శించబోతున్నాయి. ప్రభు, ఇంత చిన్న ద్వారంలో ఇంత పెద్ద శరీరాన్ని వేసుకుని ఎలా ప్రవేశించగలను? ఎలా వెళ్ళమంటారు? నా మీద నమ్మకం ఉంచండి మూషికోత్తమ. మీరు నిస్సంకోచంగా ముందుకెళ్ళండి. అలాగే ప్రభు. గజాననుడు పాతాళ ద్వారం దగ్గరికి చేరుకున్నారు. ద్వారం దగ్గరికైతే చేరుకున్నారు,
కానీ ఏమైంది దేవర్షి? నా అనుమానం ఏంటంటే సరస్వతీ మాత, బాలగజాననుడు పాతాళలోకంలోకి ప్రవేశించగలడంటారా? తెలివి ఉపయోగిస్తే అసాధ్యమనేదే ఉండదు మూషికోత్తమా. సరిగ్గా చెప్పారు. అదిగో మనం వచ్చేసాము. ముఖద్వారాన్ని దాటి రావడంలో సఫలమయ్యాం మనం. అవును ప్రభు, అయితే మనం ఇంకా ముందుకు వెళ్దాం. మీరు చేయగలరు మూషికోత్తమా.